నీకు ఇల్లు దొరకలేదన్న బాధ కొంచెం కూడా లేదమ్మా? లేదు నాన్న, అస్సలు లేదు. లేదా? అవును నాన్న, ఇబ్బందుల్లో ఉన్న నాకు సంతోషాన్ని చూపిస్తానని దేవుడు మాటిచ్చారు. మరి నేనెందుకు ఇంక భయపడాలి? ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీ జీవితంలో మీరు ఊహించలేనంతగా యెహోవా విశాలమైన మార్గాలను యెహోవా చూపిస్తారు. నేనే సత్యము మార్గము జీవంగా ఉన్నానన్న యెహోవా మార్గాలు తెరుస్తారు. విశాలమైన మార్గాలు తెరవబడతాయి. మీ ద్వారా, మీ కుటుంబం ద్వారా, మీ పరిచర్య ద్వారా, మీ వృత్తి వ్యాపారం ద్వారా, మీ పిల్లల ద్వారా యెహోవా నామము మహిమపడును. ప్రియమైన వారికి ప్రియమైన శుభాకాంక్షలు. 12 కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా సంతోషం. క్రీస్తులో మీరు కట్టబడ్డానికి, మీ ఆత్మపరమైన జీవితం అందంగా మారడానికి మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు కార్యక్రమంలో ఇబ్బందిలో విశాలం అనే శీర్షికతో కార్యక్రమం చూడబోతున్నాం. దేవుడి బిడ్డలైన మనము ఇబ్బంది మార్గంలో మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. కాని మన దేవుడైన యెహోవా మన ఇబ్బందుల్ని మార్చి విశాలమైన మార్గాన్ని తెరవడానికి సిద్ధంగా ఉన్నారు. భక్తుడైన దావీదు ఇలా పాట పాడుతున్నారు: ఇబ్బందుల్లో దేవుణ్ణి నేను పిలిచాను, దేవుడు అది విని నాకు విశాలమైన మార్గాన్ని చూపించారు. భక్తుడైన దావీదు ఇంకా వాళ్ళ మనుషులు చిట్లాక్ నుంచి బయటున్న సమయంలో అమలేకీయులు చిట్లాకు మీద దాడి చేసి వాళ్ల భార్య, బిడ్డలు, వాళ్ల వస్తువులని దొంగలించి వెళ్లిపోయారు. దావీదు చాలా ఇబ్బంది పడ్డాడు. దేవుడు వైపు పిలిచారు. దేవుడు ఆయన ఇబ్బందుల్ని మార్చి విశాలమైన మార్గాన్ని చూపించారు. శత్రువుల్ని ఓడించారు. తన పోగొట్టుకున్న అన్ని విషయాల్ని తిరిగి పొందారు. ఇది చూస్తున్న మీరు ఒకవేళ మీ కుటుంబంలో, మీ ఒంటరి జీవితంలో, మీ వ్యాపారంలో, ఆదాయంలో, మీ ఆరోగ్య విషయంలో ఏదో ఒక కార్యంలో మీరు ఇబ్బంది పడి ఉండొచ్చు. మన దేవుడైన యెహోవా మీ ఇబ్బందుల నుండి విడుదల చేసి విశాలమైన దారి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. అమెరికా దేశంలో దేవుడి వల్ల మంచిగా ఉపయోగించబడిన ఓరల్ రాబర్ట్ అనే దేవుడి పరిచారకులు ఆయన ప్రసంగానికి ముందు ఎప్పుడూ ఇది చెప్తూనే ఉంటారు: యేసు చాలా మంచివారు అని, పిశాచి చాలా చెడ్డవాళ్లు అని. మన జీవితంలో, మన వ్యాపారంలో, మన ప్రయత్నాల్లో అన్నిట్లోని మనకి చెడ్డ చేయడానికి వాడు ప్రయత్నిస్తాడు. కాని మన యేసు మనల్ని ఆశీర్వదిస్తారు. మన వ్యాధి నుంచి మనకి స్వస్థతనిచ్చే దేవుడు, మనకి గొప్ప చేసే దేవుడు. ఇలా మంచిగా ఉన్న మన యేసు ప్రభుని ఎప్పుడూ పాడి స్తుతించాలి. తరువాత జ్యోతి యొక్క నాటకం చూద్దామా? దేవుడా, ఇబ్బందుల్లో ఉన్న మాకు సంతోషాన్ని చూపించబోతున్నారు. మీకు కోటాను కోటి కృతజ్ఞతలు. జ్యోతి, ఏంటండి, మొహం చాలా బ్రైట్గా ఉంది. ఈరోజు నేను బైబిల్ చదివేటప్పుడు నాతో దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడారండి? నువ్వు కట్టని ఇంటిని నీకు ఇస్తానని మాట్లాడారు. అలాగా? అవును జ్యోతి, నిజంగానే అలా జరిగితే బావుంటుంది కదా? జరుగుతుందండి, ఖచ్చితంగా జరుగుతుంది.
ఏంటమ్మా, ఇల్లేదైనా దొరికిందా అమ్మా? లేదు నాన్న. నేను చూస్తున్నానమ్మా. ఇస్తాను అన్నవాళ్ళు కూడా ఇప్పుడు లేదు అంటున్నారు. అందరూ మనుషులే కదా నాన్న, త్వరగా మారిపోతారు. నీకు ఇల్లు దొరకలేదన్న బాధ కొంచెం కూడా లేదమ్మా? లేదు నాన్న, కొంచెం కూడా లేదు. లేదా? అవును నాన్న, ఇబ్బందుల్లో ఉన్న నాకు సంతోషాన్ని చూపిస్తానని దేవుడు మాటిచ్చారు. ఇంకెందుకు నేను భయపడాలి? మ్మ్. నాన్నా, నేను కూడా ఇల్లు చూస్తున్నా, లేదనట్లేదు. కానీ నేను చూడ్డం కంటే నాకు బెస్ట్గా దేవుడు నాకు చూసుంచుంటారు. ఖచ్చితంగా ఇబ్బందులు పోయి సంతోషం వస్తుంది. నేను దేవుడిచ్చిన మాటని నమ్ముతున్నాను నాన్నా. ఖచ్చితంగా నీ నమ్మకం వ్యర్థం అవదమ్మా. అమ్మా, ఆ రోజు ఇంటి ఓనర్ మన పైన అరిచారు. ఏంటమ్మా చేద్దాం? కొంచెం నిదానంగా ఉందాం. అదే విశాలం వస్తుందని దేవుడు మాటిచ్చారు కదా, మరి ఎందుకమ్మా వెయిట్ చేయాలి? దేవుడు చెప్పింది నిజమే, కానీ అనుభవించటానికి నిదానం ఖచ్చితంగా కావాలి. మన యేసు చెప్పిన ఆ మాటని బట్టి ప్రార్థన చేద్దాం. అది కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అప్పుడు ఖచ్చితంగా త్వరగా సంతోషం వస్తుంది. అయితే త్వరగా ప్రార్థన చేద్దామమ్మా. వెళ్ళొస్తాను మాలతి. ఏంటమ్మా జ్యోతి, ఇల్లు ఖాళీ చేస్తున్నావా లేదా? చేసేస్తానయ్యా. ఎప్పుడు చేస్తావమ్మా? నా పిల్లలు నన్ను చంపేస్తున్నారు. అవునమ్మా, నీకు చాలా మంది ఇల్లు ఎతుకుతున్నట్టుగా ఉన్నారు. అవునయ్యా, అందుకోసమే త్వరగా ఖాళీ చేస్తానని చెప్తున్నా. ఇలా చూడమ్మా, నీకు బోల్డంత అవకాశం ఇచ్చాను. ఇక మీదట నేను ఓర్పుగా మాట్లాడలేను. తర్వాత నన్ను మీరు తప్పుగా అనుకోవద్దే. ఏంటమ్మా మాట్లాడవే? ఏం లేదయ్యా. సరే సరే, త్వరగా ఇల్లు ఖాళీ చేయే. నాన్నా, ఏం నాన్నా? నువ్వెక్కడున్నావమ్మా? నేను కాస్త బయటకొచ్చాను నాన్నా. అదేనమ్మా, ఎక్కడ? మాలతి ఇంటికొచ్చాను. ఏదైనా సమస్య నాన్నా? ఏమైంది? నువ్వు అక్కడే ఉండమ్మా, నేను వస్తున్నాను. నాన్నా, కారెక్కమ్మా. ఎక్కడికి నాన్నా? ఏమైంది? నువ్వు ముందు ఎక్కు, నేను చెప్తాను. ఎవరిల్లు నాన్నా ఇది? నువ్వు లోపలికి రామ్మా, చెబుతాను. ఎవరికన్నా ప్రేయర్ చేయాలా? ఏవి చెప్పకుండా తీసుకొస్తున్నారు? ముందు నువ్వు లోపలికి రా జ్యోతి. లోపలికి రామ్మా. రామ్మా, కూర్చోమ్మా. ఇంట్లో ఎవ్వరూ లేనట్టున్నారు నాన్నా. అవునమ్మా, ఎవ్వరూ లేరు. ఎవరూ లేరా? మరెందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? జ్యోతి, ఇంకా నీకు అర్థమవ్వలేదా? అర్థం కాలేదు. నీ భర్తకి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చారు?
కట్టని ఇల్లు నేనిస్తాను అని, నీకు సంతోషాన్ని ఇస్తాను అని. ఇప్పుడు ఈ ఇంటిని చూడు, విశాలంగానే కదా ఉంది. ఇది కూడా నువ్వు కట్టని ఇల్లే కదమ్మా. అవునన్నా. మాట ఇచ్చిన వారు నిజాయితీ గలవారమ్మా. వీళ్ళందర్నీ నేనే రమ్మన్నానమ్మా. రారా. నాన్నా, ఈ ఇల్లు ఈ ఇంటి ఓనర్ దుబాయ్లో ఉంటున్నారమ్మా. ఈ రోజు మధ్యాహ్నమే ఫోన్ చేశారు. ఇల్లు చూసుకోవడానికి మంచి కుటుంబం కావాలని చాలా కాలంగా వెతుకుతున్నాను అన్నారు. మాకు ఇవ్వండి అని మీరేనా చెప్పారు? లేదమ్మా, ఆయన కలలో ఈ ఇంటిని జ్యోతికి ఇమ్మని ఎవరో చెప్పారంట. మనకి సొంతంగానా అంకల్? లేదయ్యా, ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడానికి. ఈ ఇంటికి మీరు అద్దె కట్టక్కర్లేదు. ఇకపై ఈ ఇల్లు మీ ఇల్లే అనుకోండి. ఇంకేముంది, ఇంటికెళ్ళి మన సామాన్లన్నీ ఇక్కడ తీసుకొచ్చేద్దాం. ఏంటి జ్యోతి అక్క నాటకం చూసారా? దేవుడి బిడ్డ అయిన జ్యోతి అక్క అద్దింటి వల్ల ఆవిడికి వచ్చిన ఇబ్బందిని దేవుడు ఎలా మార్చారో చూశారు కదా. ఇది చూస్తున్న మీరు మీ జీవితంలో ఏదో ఇబ్బందికరంలో ఇరుక్కుని ఉండొచ్చు. బాధపడద్దు, దేవుడు మీ ఇబ్బందిని ఖచ్చితంగా మారుస్తారు. ఇప్పుడు మీ ఇబ్బంది నుంచి బయటికి రావటానికి, మీకోసం దేవుని వాక్యం చెప్పి ప్రార్థించడానికి సోదరి చల్లారాణి అప్పాయదురై గారు సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి. దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతాన్ని చేస్తారు. యేసుక్రీస్తు యొక్క తియ్యటి నామమున మీ అందరికీ నా ప్రియమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున ఈ పండంటి కాపురం కార్యక్రమం ద్వారా మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి యెహోవా ఇచ్చిన కృప కొరకు యెహోవాను స్తుతిస్తున్నాను, ఆయనకి స్తోత్రం చెప్తున్నాను. ప్రియమైన వార్లారా, చూడండి, మన యొక్క జీవిస్తున్న జీవితంలో అందరికీ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంటుంది. కొందరు చెప్తారు, అన్ని వైపులా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అంటారు. కొందరు చెప్తారు, ఇబ్బందులు ఉన్న ఈ మార్గమును తొలగి ఎప్పుడైతే ఒక విశాలమైన మార్గం ఏర్పడుతుందో ఆ విధంగా చెప్తారు. కొందరు చెప్తారు, ఈ ఇబ్బందులని నేను దాటి వెళ్ళలేక చాలా కష్టపడుతూ ఉన్నాను, అలా చెప్తారు. ఈ వార్తను వింటున్న మీరు మాత్రం కాదు, మన అందరి జీవితాల్లోనూ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూనే ఉంటాయి. మీరు ఒకవేళ పరిచర్య చేస్తున్నవారుగా ఉండొచ్చు. పరిచర్య చేసినా కూడా మనకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే యెహోవా పరిచర్యకు పిలిచారు, ఆయన పిలుపు ప్రకారం పరిచర్య చేయడానికి వచ్చాం. పరిచర్యలో చూడండి, విడుదలతో పరిచర్య చేయలేని విధంగా ఎంతోమంది వ్యక్తులు మనకి అడ్డుగా వస్తూ ఉంటారు, మనకి వ్యతిరేకతను తెలుపుతారు. కొన్ని ప్రదేశాల్లో చూడండి, శత్రువు కూడా మనల్ని పరిచర్య చేయనివ్వకుండా ఎన్నో ఇబ్బందులు తీసుకొస్తూ ఉంటాడు. అది మాత్రం కాదు, కొన్ని పట్టణాలకు కానీ గ్రామాలకు కానీ వెళ్లేటప్పుడు అక్కడ అడ్డంకులు వస్తాయి. దేవుని సమూహంలో అన్ని వైపులా ఇబ్బందులు వస్తున్నాయే. ఒకవైపు వ్యతిరేకత వస్తుంది, ఒకవైపు అడ్డొస్తుంది, ఇంకొక వైపు ఎంతోమంది ఒక నిందారహితమైన పరిహాసమైన మాటలు వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని వైపులా ఇబ్బంది పడుతున్నానే అని పరిచర్య మార్గంలో చాలామంది చెబుతూ ఉంటారు. మేము కూడా అవన్నీ దాటి వస్తూనే ఉన్నాం. అయినా దేవుడు చెప్తున్నారు, ఇబ్బందుల్లో ఉన్న మనల్ని ఆయన విశాలమైన మార్గంలో ఉంచే యెహోవా కూడా. కీర్తనలు 118:5 చెప్పబడి ఉంది, ఇరుకన ఉండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను అని ఆ విధంగా వాక్యం చెప్తుంది. అయితే ప్రేమైన వార్లారా, పిలిచిన వారు యెహోవా. పరిచర్య చేయమని మిమ్మల్ని నన్ను పేరు పెట్టి మరీ యెహోవా పిలిచారు. పరిచర్య యెహోవాది. పరిచర్య కంటూ పిలిచిన యెహోవా మన జీవితంలో ఇబ్బందుల్లోనూ యెహోవానే మనల్ని నడిపించగలరు. మన పరిచర్య మార్గంలో చూడండి, ఇంకా మనం చూడాలంటే ప్రార్థన జీవితంలో ఏకాగ్రతతో ప్రార్థించలేనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కొన్ని బాధలు, కొన్ని పోరాటాలు, కొన్ని దుఃఖం వచ్చేటువంటి వేదన మన ఆలోచనల్లో ఉంటూనే ఉంటుంది.
అదే మనం తలుచుకుంటూ ఉంటాం, ఒకవైపు ప్రార్థిస్తున్నట్టుగానే ఉంటాం. మన పెదాలు మొరపెడతాయి, కానీ మనలోని ఆత్మ దేవుని సమూహంలోనికి సంపూర్ణ మనసుతో ఏకాగ్రతతో వేచి ఉండలేనటువంటి ఒక పరిస్థితిలో ఇబ్బందికరమైన పరిస్థితి అందరి జీవితంలోనూ వస్తూనే ఉంటుంది. కానీ ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి, మనల్ని పిలిచిన యెహోవా పిలిచిన పరిశుద్ధాత్మ యొక్క చేతులకు మనల్ని అప్పగించి పరిచర్యకు అప్పగించి ప్రతిరోజు పరిచర్య మార్గంలో యెహోవా ఆత్మ అయిన వారు నన్ను నడిపించండి అని దేవుని చేతికి అర్పించి ఆ ఆత్మ అయిన వారి యొక్క బలంతో నింపబడిన వారిగా జీవిస్తున్నప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా కూడా దానిని యెహోవా చూసుకుంటారు. నేను దేవుని యొక్క పరిచర్యను నిజాయితీగా చేయాల్సింది నా యొక్క బాధ్యత. ఆ అర్పణని యెహోవా ఆత్మీయైన వారు మనకు ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే మనం పిలిచిన పిలుపుకి పాత్రులుగా మనం నడుచుకోవాలి. దేవుని సమూహంలో ఇబ్బందికరమైన పరిస్థితిలో దేవుని సమూహంలో దేవుడు ఇష్టపడే పరిశుద్ధతతో కూడా ఆ అర్పణలో నిలిచిన వారుగా నిజాయితీగా దేవుని సమూహంలో పరిచర్య చేసేటప్పుడు ఆ ఇబ్బందులలోనూ విశాలమైన మార్గాలని యెహోవా తెరిచి ఇస్తారు. ఈరోజు పరిచర్య చేస్తున్న మనలో ఎక్కడికి వెళ్ళినా ఒక సంపూర్ణమైన ఇష్టము, దేవుని వద్ద అడిగేటువంటి ఆశ, దేవుడా నన్ను ఉపయోగించండి, దేవుడా నాకు ఆత్మలను ఇవ్వండి, దేవుడా నా ద్వారా దేవుడా మీ యొక్క నామం మహిమపడాలి, దేవుడా ఈ రోజున నన్ను పరిచర్యలో ఉపయోగించండి, చాలా మంది మిమ్మల్ని తెలుసుకోవాలి, నాకు ఆత్మ ఆదాయం చేసుకునే ఆశీర్వాదాన్ని ఇవ్వండి అని మనమందరము ప్రార్థన చేసి మనమందరం దేవుని సమూహానికి వస్తూ ఉన్నాము. కానీ అక్కడ ఆత్మ ఆదాయం చేయలేనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం నిరసించిపోతున్నాము. అయ్యో వీళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తేనే అద్భుతం జరగలేదే, అలా వేదన పడుతున్నాం, చిరాకు పడుతున్నాం, పరిచర్యలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది. మనకి మాత్రం కాదు, దేవుని యొక్క శిష్యులు ఆయన పిలిచిన వారు, వారికి అంతే అటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ పరిశుద్ధ ఆత్మ అయిన వారి యొక్క శక్తి నింపబడిన తర్వాత ఆ ఇబ్బందికరమైన మార్గంలో యెహోవా విశాలమైన మార్గాలని యెహోవా తెరుస్తారు. అక్కడ ఆత్మ ఆదాయం జరగబడింది, ఆత్మ ఆదాయాన్ని చూశారు, అద్భుతాలు జరిగినాయి. సంఘంలో ప్రతిరోజు 3,000, 5,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఈ రోజుకి నా ప్రియమైన వార్లారా, దేవుని సమూహంలో ఒకవేళ పరిచర్య మార్గము ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కనిపిస్తుంది, ఒక విశాలమైన మార్గం లేదే అనుకోవచ్చు. ఒకే ఒకటి, నేను అంతే, మీరు అంతే. దేవుని సమూహంలో దేవుడా మీరే మమ్మల్ని పిలిచారు, మీ పిలుపుకి పాత్రులుగా మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. దేవుడా ఈ ఇబ్బందికరమైన మార్గంలో మీరే విశాలమైన మార్గాలు తెరవాలి. నేనేమీ లేదు, నా స్వార్థమేమీ లేదు, నా బలం దేవుడా నా జ్ఞానము ఏమీ లేదు. యెహోవా ఆత్మ అయిన వారి యొక్క శక్తి కావాలి. పరిశుద్ధ ఆత్మ అయిన వారి చేత సకలము జరుగునన్న వాక్యం ప్రకారం మీ చేతికి నన్ను అప్పగిస్తున్నాను. మీరు నన్ను ఉపయోగించండి. యెహోవా ఆత్మ అయిన వారు నా ద్వారా మీరు మీ నామం మహిమపడాలి, మహిమగల పనులు చేయమని ఒక అర్పణ చాలు. పిలిచిన పిలుపుకి పాత్రులుగా అర్పణతో ఉండి పరిశుద్ధ ఆత్మ యొక్క చేతికి మనం ఏమీ లేము అని అప్పగించాలి. ఆ అర్పణ ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అయిన వారు ఈ ఇబ్బందికరమైన పరిస్థితిలో యెహోవా విశాలమైన మార్గాలని యెహోవా తెరుస్తారు. మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఆత్మ ఆదాయం చేసే విధంగా యెహోవా ఆత్మ అయిన వారు క్రియను నడిపిస్తారు. అది మాత్రం కాదు, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉన్న మీరు కూడా వృత్తి వ్యాపారము షాపు పెట్టాను, నాకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది, ఒకవేళ ఇల్లు కడుతూ ఉన్న పరిస్థితుల్లో కూడా ఉండొచ్చు. ఇల్లు కడుతున్నప్పుడు సగంలో ఆగిపోయింది, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. లేదా ఒక వాహనం కొనాలి, వాహనం కొందామని ఎన్నో నెలలుగా చూస్తున్నాం, ఇంకా దానికి మార్గం తెరవబడలేదు, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉండొచ్చు. దేవుని సమూహంలో వేచి ఉన్న మీకు యెహోవా ఖచ్చితంగా, ఈ వార్త వింటున్న మీకు యెహోవా ఖచ్చితంగా విశాలమైన మార్గాలను యెహోవా తెరిచి ఇస్తారు. దేవుని చేతికి ఒక వృత్తిగానే, వ్యాపారంగాని, షాపుగాని దేవుని సమూహంలో ప్రార్థన చెయ్యండి. దేవుడా మీ చిత్తము ఏంటి? దేవుడా ఈ వృత్తి వ్యాపారంలో దేవుడా మీ చిత్తం ఏంటి? మీ సలహా నాకు కావాలి. దేవుడా మీ చిత్తం ప్రకారమే నేను ఈ వృత్తిని చెయ్యాలి. దేవుడా మీ చిత్తం ప్రకారమే నేను వ్యాపారాన్ని చెయ్యాలి. ఒకవేళ కొత్త వృత్తి, కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నారు అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొని, వృత్తి వ్యాపారమా, ఒక షాపు ప్రారంభిస్తున్నారా, దేవుని చిత్తానికి అప్పగించండి. దేవుడా నా ఆలోచనలు వద్దు, నా ఇష్టాయిష్టాలు వద్దు, లేదా నా బంధువులు, తోడబుట్టినవారు, స్నేహితులు వారి సలహా వద్దు. మీ చిత్తం ఏంటి? దాని గురించి వివరంగా నాతో మాట్లాడండి. ఏం వృత్తి చెయ్యాలి, ఏం వ్యాపారం చెయ్యాలి, ఏం షాప్ పెట్టాలి, వివరంగా నాతో మాట్లాడండి అని మీరు వేచి ఉండండి. ఒకవేళ మీరు ఈరోజు కొత్త వృత్తి ప్రారంభించవచ్చు, వ్యాపారం ప్రారంభించాలి,
ఒక షాపు ప్రారంభించాలి. అటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండొచ్చు. యెహోవా ఖచ్చితంగా మీ మనసులో ఇష్టాన్ని జరిపించి ఆశీర్వదిస్తారు. కానీ దేవుని సమూహంలో, దేవుడా మీ చిత్తాన్ని తెలుసుకొని నేను పనిచేయాలనుకుంటున్నాను, మీ చిత్తాన్ని నాకు వెల్లడించి చూపించండి, నన్ను నేను అణుచుకుంటున్నాను. ఒకవేళ కొత్త వృత్తిని ప్రారంభిస్తుంటారు, డబ్బు రావాలంటే అది వచ్చి ఉంటుంది. అయినా కూడా దేవుడా ఈ వృత్తి మీ చిత్తమైతే నేను ప్రారంభించాలి. అటువంటి అర్పణతో దేవునికి అప్పగించేటప్పుడు యెహోవా విశాలమైన మార్గాలని యెహోవా తెరిచి ఇస్తారు. మీరు ఇల్లు కట్టే కార్యం కావచ్చు, వాహనాలు కొనే కార్యం కావచ్చు, ఇబ్బందికరంగానే ఉందే, చాలా రోజులుగా ఆశపడుతున్నానని దేవుడు మీ మనోవాంఛ నెరవేరుస్తారు. ఈ ఇబ్బందుల మధ్యలోనూ విశాలమైన మార్గాలని, మీరు అనుకున్న దానికన్నా విశాలమైన ఇంటిని దేవుడు ఇస్తారు. అన్నింటిలోనూ దేవుని చిత్తానికి అప్పగించండి. చేతిలో ఉన్న డబ్బును లెక్క చూడకండి. బంధువులు సహాయం చేస్తారు, స్నేహితులు సహాయం చేస్తారు, వాళ్ళ మీద నమ్మకం వద్దు. దేవుడా మిమ్మల్ని నేను నమ్ముకుని ఉన్నాను, మీ చిత్తం ప్రకారం ఇల్లు కట్టబడాలి. దేవుని చిత్తానికి అప్పగించేటప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా దేవుడు చూసుకుంటారు. దేవుడు విశాలమైన మార్గాన్ని తెరుస్తారు. అందువల్ల ఈరోజు కూడా వృత్తి వ్యాపారంలో ఇబ్బందితో ఈ కార్యక్రమం చూస్తూ ఉండొచ్చు. ఒక మాట చెప్పండి, దేవుడా మీ చిత్తానికి అప్పగించి మీ వాక్యానికి నేను లోబడతాను, మీ ఆజ్ఞకి లోబడతాను. ఆ విధంగా లోబడినప్పుడు యెహోవా ఇబ్బందుల వల్ల మధ్యలోనూ విశాలమైన మార్గాలను తెరుస్తారు. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీ యొక్క జీవితంలో ఈ అర్పణ ఉంటే మీరే సాక్ష్యం చెప్తారు. యెహోవా ఏ విధంగా ఈ ఇబ్బందిని తొలగించారు, నేను ఊహించి చూడలేదు. ఇటువంటి విశాలమైన మార్గం తెరవబడుతుంది అని నేను ఊహించి చూడలేదు. ఆ విధంగా చెప్పేలా యెహోవా మీ జీవితంలో, మీ వృత్తి వ్యాపారాల్లో విశాలమైన మార్గాలు తెరుస్తారు. ఇబ్బందుల్లో ఉన్న మీరు ఇతరులు ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయం చేసే విధంగా మీరు ఊహించలేనటువంటి విశాలమైన మార్గాలను యెహోవా తెరిచి ఇస్తారు. ఇంకా కూడా చూడండి, కొందరు వివాహ కార్యమని పిల్లల కోసం ప్రార్థిస్తూ ఉండొచ్చు, లేదా ఒక పనిలో ప్రమోషన్ హెచ్చింపు కావాలి, లేదా మీరు ఇష్టపడే ప్రదేశానికి మీ ఉద్యోగం ట్రాన్స్ఫర్ కావాలి, అలా అనుకోవచ్చు. ఈరోజు తల్లిదండ్రులు చెప్తుంటారు, నా కూతురికి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి, కానీ చుట్టుపక్కల ఉన్నవాళ్లే ఏదో ఒకటి చెప్పి దాన్ని స్టాప్ చేస్తున్నారు. కొందరు చెప్తారు, మా బంధువులే నా కూతురు కొడుకు పెళ్లికి అడ్డుగా ఉన్నారు, లేనిపోని మాటలు చెప్పి వివాహ కార్యాన్ని స్టాప్ చేస్తున్నారు, వాళ్లే కారణం. అటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండొచ్చు. లేదా ఉద్యోగ స్థలంలో కొందరు చెప్తారు, చూడండి అందరికీ విరోధంగా ఉన్నాను, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాను, ఉద్యోగానికి వెళ్లాలన్న ఆశ లేదు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉద్యోగానికి వెళ్తున్నాను, ఎప్పుడు ఇంటికి వస్తానా అని ఉంది, అలా చెప్తారు. ఈరోజు కూడా ఉద్యోగ స్థలంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారా? ఏకాగ్రత ఉద్యోగాన్ని చేయలేకపోతున్నాను, ఎప్పుడు ఇంటికి వస్తానా అని ఉంది, పై అధికారి కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండొచ్చు. ప్రేమైన వార్లారా, దేవుని సమూహంలో ఇబ్బందుల మధ్యలోనూ దేవుని చూసి చెప్పండి, ఇబ్బందుల పరిస్థితుల్లో యెహోవాని పిలిచాను, ఆయన నా మొర విని నన్ను విశాలమైన మార్గంలో ఉంచారు. అయితే ఈ సమయంలో దేవుడు మనకు మాట ఇస్తున్నారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. దేవుడే ఆశీర్వదించాలి, దేవుడే మార్గాన్ని తెరవాలి. అయితే దేవుని చేతికి, దేవుడా మీరు ఈ కార్యంలో నన్ను ఆశీర్వదించి తీరాలి, ఈ వచనాన్ని చెప్పి ప్రార్థించండి. ఇబ్బందుల్లో ఉన్నాను, యెహోవా వద్ద నేను మొరపెట్టుకున్నాను, అదే మార్గము. దేవుడే జయాన్ని ఇవ్వగలరు, దేవుడే విడుదలనివ్వగలరు, దేవుడే కొత్త మార్గాన్ని తెరవగలరు, దేవుడే అడ్డులను ఖచ్చితంగా తొలగించగలరు. అయితే దేవుని సమూహంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేంతవరకు, యెహోవా విశాలమైన మార్గాలను తెరిచి ఇచ్చేంతవరకు మనం ప్రార్థన ఆపకూడదు. ప్రార్థించడం ప్రారంభించడానికి ముందు ఉన్న దానికన్నా నేను ప్రార్థించడం ప్రారంభించిన తర్వాత ఎన్ని సమస్యలు, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అటువంటి ఆలోచనలతో, అటువంటి ఉద్దేశంతో ఒకవేళ మీరు ఈ కార్యక్రమం చూడొచ్చు. అటువంటి పరిస్థితి వచ్చిందా, మీరు ఊహించలేనటువంటి ఒక ఆశీర్వాదమైన మార్గాన్ని యెహోవా తెరవబోతున్నారు. మీరు ప్రార్థించడంలో మునుపు ఉన్న దానికన్నా మీరు ప్రార్థించడం ప్రారంభించిన వెంటనే చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాను, బాగా బాధలు, ఉద్యోగానికి ఎందుకు వెళ్తున్నాం, ఉద్యోగాన్ని వదిలేద్దామా, ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండొచ్చు. ప్రియమైన వార్లారా, దేవుడు ఈ అడ్డు తర్వాత దేవుడు ఉంచిన ఆశీర్వాదం చాలా గొప్పది. పరిస్థితుల్ని చూడొద్దు, ఇబ్బందుల్ని చూడొద్దు. మీ బిడ్డ వివాహ కార్యమా, ఇబ్బందికరమైన పరిస్థితి చూడొద్దు. ఒకటే ఒకటి, దేవుని సమూహంలో దేవుడా ఈ సమయాన్ని మీరు విశాలంగా తెరిచి తీరాల్సిందే. మీరు చేయగలరు, ఈ ఒక్క అర్పణ చాలు. పోరాడి ప్రార్థించండి. ఆశీర్వాదాన్ని పొందేంతవరకు యాకోబు పోరాడాడు, యెహోవా యాకోబుని ఆశీర్వదించారు. ఆ దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు.
విశాలమైన మార్గాలను యెహోవా తెరుస్తారు. అందువల్ల అర్పణలు దేవుని సమూహంలో పరిశుద్ధతతో కూడా ఆత్మీయన వారి బలంతో నింపబడిన అనుభవంతో దేవుని చిత్తానికి అప్పగించి దేవుని వాక్యాలకి లోబడి దేవుని సమూహంలో ఆశీర్వాదాన్ని పొందేంతవరకు ప్రార్థనని ఆపకుండా విశ్వాసంతో దేవుని సమూహంలో ప్రార్థించేటప్పుడు ఈ రోజున ఈ కార్యక్రమం చూస్తున్న మీ జీవితంలో మీరు ఊహించలేనంత విశాలమైన మార్గాలని యెహోవా తెరుస్తారు. నేనే మార్గము జీవము సత్యముగా ఉన్నానని చెప్పిన యెహోవా మార్గాలని తెరుస్తారు. విశాలమైన మార్గాలు తెరవబడును. మీ ద్వారా, మీ కుటుంబం ద్వారా, మీ పరిచర్య ద్వారా, వృత్తులు వ్యాపారాల ద్వారా, పిల్లల ద్వారా యెహోవా నామం మహిమపడును. దేవుని సమూహంలో ఆ విధంగా దేవుడు ఆశీర్వదించేలా మనందరం ప్రార్థించబోతున్నాం. మనం ప్రార్థిద్దామా? స్తోత్రం రాజా, మేము కృతజ్ఞతతో మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీకు స్తోత్రములు 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 చెబుతున్నాం. ఈ రోజున కూడా యెహోవా ద్వారా మీరు మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞత, మీరిచ్చిన సలహా కొరకు కృతజ్ఞతతో మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీకు స్తోత్రం చెప్తున్నాం. ఈ రోజున దేవుడా, నేను అన్ని వైపులా ఇబ్బందులు పడుతున్నానే, నేను ఇబ్బంది పడే పరిస్థితిలో నా తండ్రి, నా దేవుడు నాకు విశాలమైన ఒక మార్గాన్ని తెరవబడాలి అని మొరపెట్టుకుని ప్రార్థించే వారి ప్రార్థన యెహోవా వింటున్నందుకు కృతజ్ఞత దేవుడా. మీ వాక్యం చెబుతుంది, అపాయంలో నాకు మొరపెట్టుకో. ఆ విధంగా దేవుని వాక్యం చెబుతుంది కదా, ఆ విధంగా సమయంలో ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో దేవుడా, వారిని యెహోవా విశాలమైన మార్గంలో నిలబెట్టేటువంటి ఒక అభిషేకం ఈ సమయంలో దిగిరావాలి. ఆత్మీయమైన వారి అడ్డులను తొలగించుదురుగాక యేసు నామమున. విశాలమైన మార్గాలను తెరిచి అడ్డులను తొలగించుదురుగాక యెహోవా నామమున. వ్యతిరేకతలు తొలగిపోవాలి యేసు నామమున. అది మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి ప్రార్థనా జీవితంలో దేవుడు కనిపించే ఇబ్బందులు తొలగిపోవాలయ్యా. అదేవిధంగా ఆ సమయంలో నీరసించిపోయిన ప్రతి ఒక్కరిని బలపరుస్తూ ఉన్నందుకు కృతజ్ఞత యెహోవా. విశ్వాసము గల అనుభవాన్ని యెహోవా ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉన్నందుకు కృతజ్ఞత. యెహోవా నామం మహిమపడు విధంగా యెహోవా వారికి విశాలమైన మార్గాలను తెరిచి ఇస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత చెప్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మీ కృతజ్ఞత ఆ విధంగా అర్పిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థనని యెహోవా విన్నందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను. మీ నామం మహిమపడు విధంగా ఈ రోజు కలిసి ప్రార్థిస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడా, మీ సలహాలు విని అర్పించి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని దేవుడా విశాలమైన మార్గంలో నడిపించి గౌరవిస్తున్న కృప కొరకు నిండు మనసుతో కృతజ్ఞత తెలుపుతున్నామయ్యా. మీ నామం మహిమపడుతూనే ఉండునుగాక. యేసు ద్వారా ప్రార్థన వినే మంచి తండ్రి, ఆమేన్. ప్రియమైన వార్లారా, మీరు అర్పించి చేసిన ప్రార్థన యెహోవా విన్నారు. దేవుడు చెప్పిన సలహా ప్రకారం మనల్ని కాపాడుకుందాం. యెహోవా తమ వాక్యం ప్రకారం విశాలంగా ఉంచుతారు. విశాలమైన మార్గాలను యెహోవా తెరుస్తారు. అది మీ కనులకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఆమేన్. ప్రియమైన వార్లారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలను ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వటానికి సహోదరు మోహన్ సి లాస్రస్ గారు, దేవుడి పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. రేపు ఎల్లుండ ప్రార్థిద్దాం రండి కార్యక్రమం టీవీలో, ఇంకా కంఫర్టర్ డిజిటల్ ఛానల్, ఇంకా యేసు విడిపిస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చూడడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో ఇదే సమయంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.